మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మీ జీవన విధానంతో పాటు మీరు తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. అందులోనూ ముఖ్యంగా బాయిల్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, అదేవిధంగా తందూరి ఫుడ్. ఈ మూడిట్లో ఏ ఫుడ్ బెస్ట్ అనేది చాలామందిలో చాలా రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు, ప్రముఖ ఫిజిషియన్, డయాబెటీస్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్ కిరణ్ గారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సార్, చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు అంతా ఆయిల్ ఫ్రైడ్ తింటే చాలా ప్రాబ్లమ్స్ అంటున్నారు కాబట్టి నేను తందూరి ఫుడ్ తింటున్నానని చాలామంది అనుకున్నారు. రీసెంట్గా ఏం చెప్తున్నారంటే ఇలా బొగ్గుల మీద, కోల్ మీద అలా కాల్చుకొని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది, కార్బన్ డైఆక్సైడ్ మిక్స్డ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. నిజమే అంటారా? నిజంగా ఆ సమస్య ఉంది? అవును, కార్సినోజన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది అట్లే రిపీటెడ్గా తీసుకుంటుంటే క్యాన్సర్, ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాన్సర్ కానీ ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉందనేది ఉందన్నమాట. బట్ మనం బేసిక్గా సౌత్ ఇండియన్స్ ముఖ్యంగా మనం తందూరి ఐటమ్స్ పదే పదే రిపీటెడ్గా రెగ్యులర్గా ఏం తీసుకోం, రేర్గా తింటాం. ఏదైనా ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడే. అయినా ఎంతమంది దగ్గర ఇంట్లో తందూరి ఫెసిలిటీ ఉంది? లేదా ఓటీజీ, ఇప్పుడు కొత్తగా మనకు గ్రిల్డ్ చేసుకునేటివి దొరుకుతున్నాయి, ఓవెన్స్ లాంటివి కూడా దొరుకుతున్నాయి. బట్ ఇంట్లో చేసుకునేటప్పుడు దాని క్వాలిటీ అనేది వేరే. ఇంత టైం పడుతుంది, మనం ఇంత టైం ఓపికగా తీసుకుంటాం. ఇప్పుడు మనకు ఊళ్ళలో కూడా ఇప్పుడు బొగ్గుల మీద మనం 10 మంది వచ్చినప్పుడు చికెన్ ముక్కలు కానీ మటన్ ముక్కలు పుల్ల కొవ్వు వచ్చి చీకులు పెట్టేసి ఆ బొగ్గుల మీద పెట్టి కూడా సరదాగా ఎప్పుడో ఒకసారి తీసుకుంటూ ఉంటారు. ఒకటో రెండో మాడిపోతాయి, పై తీసేసుకొని మిగతాటి తింటారు. దానివల్ల క్యాన్సర్ వస్తుందని మనం డిస్కస్ చేయట్లేదు, అవి సరదాగా నడిచిపోతుంటాయి. బట్ రెగ్యులర్గా ఇప్పుడు ముఖ్యంగా మనకు యూరోపియన్ దేశాలలో కానీ లేకుంటే అగ్రదేశాలలో సరదాగా బాల్కనీలో గ్రిల్ ఒకటి ఉంటుంది. సో రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. అది ఒక విధానం అనమాట. బట్ అక్కడ టూ మచ్, ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే డైలీ వాళ్ళకి నాన్ వెజ్ పడుతుంది, వాళ్ళు ఫైబర్ సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి అక్కడ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా ఇటువంటి వారిలో కనపడుతున్నాయి అక్కడ. అదొకటి. ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలామంది గ్రిల్స్ తీసుకొని బాల్కనీలో పెట్టుకుంటున్నారు. బట్ అవి సంవత్సరానికి 1-2 సార్లు యూజ్ చేసేది, ఎందుకంటే టైం లేదు. దాన్ని తీసుకెళ్ళి పెట్టాలా, ఓపిక టైం లేదు. కొంత వరకు ఉంటుంది ఓపిక. ఒకసారి బాల్కనీలో పెట్టిన తర్వాత అది మళ్ళీ సిలుం పట్టాకే చూసేది మనం. ఎక్కడైనా పార్టీస్లోనూ ఏదైనా ఫంక్షన్స్లోనూ అక్కడ రేరుగా కనిపిస్తుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము బార్బిక్యూస్ ఏదన్నా మనం నాన్ వెజిటేరియన్ బార్బిక్యూస్ చేసేటప్పుడు అవి ప్రాపర్గా మ్యారినేట్ చేసుకొని అవి కాలడానికి టైం పడుతుంది. అది 20 నిమిషాలు కావచ్చు, 30 నిమిషాలు కావచ్చు, మాంసాన్ని బట్టి. ఇప్పుడు మటన్ లాంటిది అయితే కొంచెం టైం ఎక్కువ. మటన్ అయితే ఒకలాగా మీరు అన్నట్టు, ఫిష్ అయితే ఒకలాగా, పన్నీర్ అయితే ఒకలాగా, ప్రాన్స్కి అయితే ఒకలాగా. పార్టీస్లో ఇప్పుడు జరుగుతున్న హోటల్స్లో పార్టీస్లో ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయినాయి కదా మనకి. అవును, కొన్ని ఆ పేరుతోనే వచ్చేస్తున్నాయి రెస్టారెంట్స్. అవును, ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వీకెండ్స్, శుక్రవారం, శనివారం, ఆదివారం ఫుల్గా నిండిపోయి ఉన్నారు. ఒక్కసారిగా మీకు అంత తందూరి ఐటమ్స్, అన్ని బార్బిక్యూ ఐటమ్స్ ఎలా తయారు చేయగలుగుతారు? సో మంట ఎక్కువ పెట్టాలి. ఓకే, అది మంటది కావచ్చు లేకంటే కరెంటుది కావచ్చు. సో 15 నిమిషాల్లో పట్టేది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కావాలంటే మంట ఎక్కువ పెట్టేస్తే. సో ఎక్కువ హీట్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే అది మనం డైజెస్ట్ ప్రాపర్గా చేసుకోలేం. మనం డైజెషన్ ప్రాపర్గా చేసుకోం. బట్ రిపీటెడ్గా అవుతున్నప్పుడు అది కార్సినోజెన్స్కి దారితీస్తుంది కాబట్టి అనేది కొంతమందిలో అది గమనించడం జరిగింది. కాబట్టి ఓవర్ హీటెడ్గా మనం ఫుడ్ని కుక్ చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మనం బాయిల్ చేసుకుంటున్నప్పుడు ప్రాపర్గా ఒక కుండలో కానీ ఒక గిన్నెలో ఉడకబెట్టినప్పుడు 100 degrees నీళ్లు ఉడుకుతుంది. వాటర్లో ఉడికేటప్పుడు కుక్కర్లో పెట్టినప్పుడు టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది. అది కూడా మనం హై ప్రెషర్లో కుక్ చేసినప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే త్వరగా అరిగిపోతుంది తిన్నప్పుడు. సో ఆ ఫుడ్ ఒక అరుగుదల త్వరగా అవటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుందని కూడా మనం గుర్తించాం. మన వీడియోస్ కూడా కొంచెం చెప్పాం. పప్పు కానీ అన్నం కానీ కుక్కర్లో మనం పెట్టి ఉడకబెట్టినప్పుడు అది త్వరగా ఉడకటానికి, సో ఆ ఫుడ్ డైజెషన్ కూడా త్వరగా అవుతుంది కాబట్టి దానివల్ల షుగర్స్ కూడా కొంచెం ఎక్కువ పెరుగుతాయి. అదే ఫుడ్ మనం కానీ ఉడకబెట్టుకున్నాం అనుకోండి సిమ్లో, గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గచ్చు అని కూడా మనం అనుకున్నాం ఒకవైపున. ఇది వాటర్తో బాయిలింగ్ గురించి, లేదా స్టీమ్ మనం హై ప్రెషర్ కుక్కర్లో వండిన దాని గురించి చెప్తున్నాం. ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు జనరల్గా 190 degrees వరకు వెళ్తుంది ఆయిల్. సో అది కూడా ఓవర్గా హీట్ అయిన ఆయిల్లో కూడా మనం వేయకూడదు అన్న విషయం మన పెద్దలు కూడా ఇంట్లో వండేటప్పుడు పొరపాటున ఆయిల్ ఏదైనా మాడిపోతే కూడా దాన్ని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఆయిల్ వేసి కూడా చేస్తారు. మనకు ఇంట్లో చేసేటప్పుడు కూడా మనం రోజు పూరీలు చేసుకోం, లేదా రోజు మనం చికెన్ వేపుడు ఆయిల్లో వేసి చేయం, ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు కాబట్టి నడిచిపోతూ వచ్చేటివి.
బట్ ఎప్పుడైతే ఇప్పుడు ఈ హోటల్ ఫుడ్ అనేది రెగ్యులర్గా అందుబాటులోకి వచ్చిందో, అంటే ఇంట్లో వంటను కూడా మానేసి ఆర్డరింగ్ చేస్తున్నాము, రిపీటెడ్గా ఈ కల్చర్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఇది మన దేశంలో పెద్దగా ఇది ఇంకా రాలేదు. ఇదంతా కూడా కొంచెం ఫారిన్ లిటరేచర్స్లో నుంచి అక్కడ చూసిన లిటరేచర్ చూసి మనం కాపీ చేసి భయపడుతున్నాం మనం. మనకు నెక్స్ట్ 10-20 ఇయర్స్లో కనపడబోతుంది భారతదేశంలో వచ్చే కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు. కానీ ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయడం అంటే ఇంకా తప్పదు, ఇదే కదా సార్. ఇంకా తందూరి మనకి బార్బిక్యూయే కదా. కరెక్టే సార్. ఇప్పుడు తందూరి బార్బిక్యూ మంచిది, బట్ దాన్ని ఒక ప్రాపర్గా ఛానల్గా ఒక టెంపరేచర్ మితిమీరకుండా, అంటే దాదాపు అక్కడ మనకు 200 degrees మించకూడదు. మీరు తందూరి చేస్తున్నా సరే అతిగా వేడి పెట్టకూడదు, త్వరగా కాల్చేయాలి, నల్లగా రాకూడదు అనుకోండి. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే నల్లగా బొగ్గు కనిపించే విధంగా రాకూడదు. చుట్టూరు ఏమో కాలిపోవటం, లోపలేమో ఉడకకుండా ఉండటం, అది జరగకూడదు అనుకోండి. మీరు సింపుల్గా చెప్పాలంటే అది. సో లోపల నుంచి లాస్ట్ బయట వరకు పైన ఎలా ఉంటుందో లోపల కూడా అలాగే ఉంటే అలాంటి ఫుడ్ తీసుకోవచ్చు. అలాంటి ఫుడ్ రావాలంటే అది ఓపికగా మీరు వండుకుంటేనే, టైం పడుతుంది కాబట్టి. లేదా హోటల్లో వాడికి 1-4 సార్లు చెప్పాలా. మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం తందూరి ఫాస్ట్ అంటుంటాం. తందూరి రొట్టి చెప్పినప్పుడే 1-2 సార్లు చెప్పాలా, బాబు కాలిపోకూడదు, బేస్ నల్లగా వస్తే నేను మళ్ళీ వెనక్కి పంపిస్తాను అనేది వాటికి 1-2 సార్లు చెప్తే కానీ వాడు అప్పుడు లో ఫ్లేమ్లో దాన్ని తీసుకుంటాడు, దాన్ని మేక్ చేయాలి, మైండ్ పెట్టాలా. ఎస్, మీరు చెప్పినట్టుగా ఇంట్లోనూ లేదంటే బయట మెస్లోనూ తయారు చేసే చికెన్ కర్రీ వేరే, రెస్టారెంట్స్లో హోటల్స్లో అప్పటికప్పుడు ఫాస్ట్గా తయారు చేసే చికెన్ కర్రీ వేరే. అవును, అంతే కదా సార్. ఇక్కడ నేను హోటల్నో లేదా ఇంకెవరినో తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు. మనం ఏం కోరుకుంటున్నాము, ఎదుటివైపు వాడు ఎలా దాన్ని సప్లై చేస్తాడు, ఎదుటివాడిని కూడా మనం మనిషిలాగా చూడాలి. అది మన మిస్టేకే. నేను ఆర్డర్ పెట్టి 15 నిమిషాలు అయింది, నువ్వు ఇంకా తీసుకురావట్లేదు, వాడు తిడితే వాడు ఏం చేస్తాడు పాపం, పోయి రే మంట పెట్టరా లోపలికి పోయి అంటాడు. రెస్టారెంట్లో అంతా చాలామంది కస్టమర్లు అదే గొడవ, ఎందుకంటే ఇంకా రాలేదేంటి ఫుడ్, ఇంకా రాలేదండి. దానివల్ల వచ్చే నష్టం ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో బాయిల్డ్ ఫుడ్ బెస్టా ఫైనల్గా, ఆయిల్ ఫుడ్ బెస్టా, మీరు అన్నట్టుగా తందూరి బెస్టా? ఈ మూడిట్లో ఏది బెస్ట్? అన్నీ మంచివే అండి, ఏదైనా కూడా మోడరేషన్లో తీసుకోవాలి. ఇప్పుడు వండుకొని తినాల్సినవి మీరు బాయిల్ చేసుకొని ప్రాపర్గా తినగలిగితే అది బెస్ట్ అండి. లేదు మీరు కొన్ని ఫ్రై తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీలైనంత వరకు రేర్గా పెట్టుకోండి. తినేటప్పుడు ఓకే, తృప్తిగా సంతృప్తిగా తినండి, తప్పేం లేదు, మితంగా తినండి. అక్కడ కూడా ఆయిల్ ఓవర్ హీట్ కాకుండా చూసుకోవటము, లిమిట్గా చేసుకోవటం చేద్దాం. తందూరి కోసం వచ్చినప్పుడు కూడా ప్రాపర్గా మ్యారినేట్ చేసుకుంటూ దాన్ని ఓవర్ హీట్ చేయకుండా, మాడిపోకుండా మోడరేషన్లో తీసుకోవటం కూడా తప్పేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.